ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతున్నారు. విద్యుత్ రంగ సంస్కరణలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మంత్రుల ఉపసంఘం ఈరోజు విజయవాడలో సమావేశం కానుంది. పోలవరం నిర్వాసిత గిరిజనులకు అంత్యోదయ పథకం కింద బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పొగాకు రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా చేయూతనందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తయ్యేలా సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. విద్యుత్ రంగం సంస్కరణలలో రాష్ట్రం సాధించిన పురోగతిని గుర్తించి ఆ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్షించేందుకు వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈరోజు విజయవాడలో సమావేశమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు మార్గదర్శకాలపై కూడా ఇక్కడ సమీక్షిస్తారని వివరించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షత వహిస్తారన్నారు. రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన మంత్రులు పాల్గొంటారని చెప్పారు. పోలవరం నిర్వాసిత గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ పథకం కింద బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కూటమి నేతలతో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాము క్షేత్రస్థాయిలో చూసిన కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసిత గిరిజనులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలియజేస్తూ, పోలవరం ఆర్ఎన్ఆర్ కాలనీస్ సందర్శించి అక్కడ ప్రత్యేకంగా ఎవరైతే గిరిజనులు పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వచ్చినారో వాళ్ళందరికీ కూడా అంత్యోదయ పథకం కింద 35 కిలోల బియ్యం పంపిణీ చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా అందించడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ముందుగా పోలవరం నియోజకవర్గంలో అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, వసతుల గురించి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేస్తాం. పొగాకు రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా చేయూతనందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని 2వ పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతులు, రైతు సంఘ నాయకులతో మాట్లాడారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకు ఎక్కువగా తిరస్కరణకు గురవుతోందని, ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, పొగాకు 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. టొబాకో బోర్డు ఈడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోళ్లు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆదుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలు రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను bsc.ap.gov.in లేదా apopenSchool.ap.gov.in వెబ్సైట్లతో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం పట్టణం భోగాపురం విమానాశ్రయానికి నీరందించడంలో తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు కీలకమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టును అధికారులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి ఈరోజు దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు తీవ్రమవుతున్న వాతావరణ సమస్యలపై దృష్టి సారించే ఉద్దేశంతో ఈరోజు ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వాతావరణ కాలుష్యం, విచక్షణారహితంగా అడవుల నరికివేత వంటి అంశాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిని జీవ మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. అందువలనే భూమి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన కల్పిస్తూ ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1970 నుండి ప్రతి ఏటా ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అని కూడా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ పక్వాడా కార్యక్రమం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అధిక పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని కృష్ణా జిల్లా నోడల్ అధికారి భానుమతి తెలిపారు. పోషణ్ పక్వాడా పక్షోత్సవాలు రేపటి వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో జరుగుతున్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలలో రక్తహీనత నివారించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిస్తూ గర్భవతులకి, బాలింతలకి పౌష్టికాహార అవగాహన కల్పించడము, తల్లులు వాళ్ళ బిడ్డని ఎలా సంరక్షించుకోవాలి అనే దాని మీద అవగాహన ఇవ్వడము, అలాగే వారంతట వారే లబ్ధిదారులుగా నమోదు చేయించుకోవడానికి ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడము, అలాగే ఎక్కువ బరువుతో అంటే ఒబేసిటీతో పిల్లలు ఎందుకు పుడతారు, ఒబేసిటీకి గల కారణాలు ఏంటి అనేది తల్లులకి అవగాహన కలిగించడం అనేది ఈ పోషణ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశము. 8వ తారీఖు నుండి ఇప్పటి వరకు బందరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో కలెక్టర్ నిన్న విద్యాశాఖ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, పిల్లల శారీరక, మానసిక సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేది ప్రభుత్వ పాఠశాలలేనని అన్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతున్నారు. విద్యుత్ రంగ సంస్కరణలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మంత్రుల ఉపసంఘం ఈరోజు విజయవాడలో సమావేశం కానుంది. పోలవరం నిర్వాసిత గిరిజనులకు అంత్యోదయ పథకం కింద బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పొగాకు రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా చేయూతనందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.